హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు ఇన్సర్ట్ ఆల్ అనే కమాండ్ చూద్దామండి. సో ఈ ఇన్సర్ట్ ఆల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇన్సర్ట్ ఆల్ అంటే అర్థమైంది కదా, ఒకటి కంటే ఎక్కువ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ని ఒకేసారి పెర్ఫామ్ చేయడానికి మనకి అలో చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ ఆల్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం జస్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అలాగా అన్నీ ఒకేసారి రాసేయచ్చు అనమాట. ఓకే, సో ఎన్ని రోజున అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అన్నిటినీ ఒకేసారి ఇందులో రాసేస్తే ఓకే, సో ఈ క్వరీ మనం ఇన్సర్ట్ ఆల్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకేసారి అన్నీ కూడా ఇన్సర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక టేబుల్కి సంబంధించినవి అవ్వాలని రూల్ కూడా లేదనమాట. అంటే ఎట్ ఏ టైం మనం ఒక టేబుల్లో 2 రోస్, ఇంకొక టేబుల్లో 2 రోస్, ఇంకొక టేబుల్లో 2 రోస్ ఇలా అన్నిటినీ కలిపి ఒకే కమాండ్తో మనం రన్ చేసేయచ్చు. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మనకి ఇన్సర్ట్ ఆల్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారా, ఇన్సర్ట్ ఆల్ అని చెప్పి ఇంటూ స్టూడెంట్స్ 3, రాజేష్ ఇంటూ స్టూడెంట్స్ 4, మహేష్ ఒకేసారి 2 రోస్ని 3, 4 2 రోల్ నెంబర్స్ ఉండేటటువంటి స్టూడెంట్స్ రాజేష్ మహేష్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఈ ఇన్సర్ట్ ఆల్ ఏం చెప్తుందంటే చివర్లో ఒక సబ్ క్వరీ ఇమ్మని చెప్తుంది అనమాట. ఓకే, సో దీనికి సబ్ క్వరీ ఏదైనా ఉంటే దాన్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలని చెప్తుంది. ఓకే, ఒకవేళ సబ్ క్వరీ మన దగ్గర లేదనుకోండి, ఒక డమ్మీ క్వరీ రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్. ఓకే, సో జస్ట్ ఒక డమ్మీ క్వరీ అనమాట ఇది. ఓకే, సో సబ్ క్వరీ ఏదైనా ఉంటే ఆ సబ్ క్వరీ దీనికి సంబంధించింది ఇక్కడ రాయాలి. లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక డమ్మీ క్వరీ అయినా మనం రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, 2 రోస్ క్రియేటెడ్. ఓకే, సో మరొకసారి మనం టేబుల్ డేటా చూసే ప్రయత్నం చేస్తే ఎస్, మనకి సక్సెస్ఫుల్గా డేటా అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో జస్ట్ మనము కమిట్ చేసేస్తే చాలు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పటివరకు మనం చేసిందంతా కూడా పర్మనెంట్ స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇన్సర్ట్ ఆల్ అని చెప్పి ఇక్కడ మనం ఇంటూ స్టూడెంట్స్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ స్టూడెంట్స్ ఒక రో, అలాగే ఇంటూ ఎంప్లాయీస్ ఒక రో, అలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టేబుల్స్ తాలూకా రోస్ని ఒకేసారి ఒకే ఇన్సర్ట్ ఆల్ కమాండ్తో కూడా మనం చేయొచ్చు. ఒకే టేబుల్ వే చెయ్యాలన్న రూల్ కూడా లేదనమాట. మీకు అర్థమవుతుందా? సో చివరిలో ఏదైనా సబ్ క్వరీ ఉంటే రాస్తారు, లేకపోతే ఈ డమ్మీ క్వరీ అయినా యాడ్ చేసేస్తారు. దాట్స్ ఇట్. మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఇన్సర్ట్ ఆల్ ఏం చేస్తుందో. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కమాండ్తో మనం కలుసుకుందామండి.